ఈ కన్యారాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఈ వారంలో కన్యారాశి జాతకులకు స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మిక ఉన్నతి, దానికి సంబంధించిన ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్త అవసరం. పెద్ద సమస్యలు ఏమీ కనబడటం లేదు. కాకపోతే చిన్న చిన్న సమస్యలే ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా ఉంటే అవి కూడా రావనే చెప్పవచ్చును. ఈ వారంలో కన్యారాశి జాతకులు కొంచెము కోపానికి, కొంచెం ఉద్రిక్తతకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు అనే చెప్పవచ్చును. ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఈ వారము తీసుకోకపోవటమే ఉత్తమము. వచ్చే వారానికి వాయిదా వేయండి. ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. సంతానం విషయంలో సంతృప్తికరంగానే ఉంటుందనే చెప్పవచ్చును ఈ వారము. కన్యారాశి విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతారు. తమ ప్రతిభను చాటుతారని చెప్పవచ్చును. ఒక ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మొత్తంగా ఈ వారము కన్యారాశి వారికి చక్కగానే ఉంటుంది అని చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చక్కగా ఉంటుంది. చిన్న చిన్న మాట వస్తుంది కానీ అది పెద్ద విషయం ఏమీ కాదు, అది సహజమే. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే కన్యారాశి వారికి చాలా చక్కగా ఉంది ఈ వారము. ఆర్థికంగా, అలాగే సంతానం విషయంలో, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా కన్యారాశి జాతకులకు ఈ వారంలో సామాన్యంగా ఉంటుంది. పెద్ద నెగిటివ్ ఉండదు, పెద్ద పాజిటివ్ ఉండదు. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే కన్యారాశి వారికి ఈ వారం చక్కగానే ఉంది. ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. కోపానికి, ఉద్రిక్తతకు లోనవ్వకండి, టెన్షన్స్కి లోనవ్వకండి. ఈ కన్యారాశి జాతకులకు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చును.